శంకరమంచి గారు, మరి మకర రాశి వారు ఈ వారం సంతోషకరంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉందా? ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. అనుకూలంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా రాజ్యస్థ చంద్రుడు, లాభస్థానగతులైన కుజశనులు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు, విక్రమస్థానంలో శుక్రుడు. శీఘ్ర విజయాలున్నాయి. కర్తవ్య నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. సుఖ సంతోషాలున్నాయి. విశేష ధనయోగం ఉంది. భూగృహ లాభాలున్నాయి. గతంలో కాని పనులు ఇప్పుడు చక్కగా పూర్తవుతాయి. మీ కళ సాకారం అవుతుంది. అధికారుల నుండి సహకారం పూర్తిగా ఉంటుంది. చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. దగ్గర వారితో చెప్పి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమ భవిష్యత్తుని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ప్రయత్నం బాగా చేయాలి. మరి వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. ఇలాంటి సందర్భంలో మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు దరిచేరకుండా ముందుకెళ్ళచ్చు. ఆలయ దర్శనం గురించి చెప్పండి. ఇక్కడ ఆలయ సందర్శన క్రమంలో గణపతి సందర్శనం శ్రేయోదాయకం. ఎటువంటి దానాలు చేయాలో తెలియచేయండి. ఇక్కడ ధనస్థానగతుడైనటువంటి కేతు దోషం అధికంగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో సంశయం లేకుండా ఉండాలంటే మహాగణపతిని ధ్యానిస్తే కేతు ప్రీతి జరిగి మంచి జరుగుతుంది.